హలాల్ ప్రోడక్ట్స్ గురించి. హలాల్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. నేషనల్ స్టెప్లో కూడా చాలా వీడియోస్ నేను చేశాను. హలాల్ సర్టిఫికేషన్ విషయంలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, హలాల్ని ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తున్న విధానం గురించి కావచ్చు, చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. బట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా ఒక స్టాండ్ని వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇది 5th January రోజు సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కొన్నిటిని ఈ హలాల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా స్టోరేజ్, సేల్, డిస్ట్రిబ్యూషను వీటికి సంబంధించి వాళ్ళు ప్రొహిబిట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడంతో దీని మీద కొన్ని హలాల్ సర్టిఫికేషన్కి సంబంధించినటువంటి బాడీస్ కానివ్వండి, హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహా మిగతా కొన్ని వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అటార్నీ జనరల్ దీని గురించి మాట్లాడారు. అక్కడి దాకా అఫీషియల్గా స్టాండ్ గురించి మనకు చర్చ జరగలేదు. ఫస్ట్ టైం జరుగుతుందేమో అనిపిస్తోంది. అఫీషియల్గా ఒక ప్రభుత్వం అంటున్నది ఏంటంటే ఇది కేవలం ఫుడ్ ప్రోడక్ట్స్ కాదు, లాస్ట్కి స్టీల్ ర్యాట్స్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని ప్లేసుల్లో హలాల్ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది, ఇది ఏంటిది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఈ విచారణ వివరాలు ఏంటి, అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అటార్నీ జనరల్ ఏం చెప్పారు, అండ్ దీని మీద ఎటువంటి చర్చ జరుగుతుందో సార్ వివరిస్తారా? సాయి గారు, ఇది సుప్రీంకోర్టు నడుస్తున్న కేసు హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జమైతే ఉలమా మహారాష్ట్ర వాళ్ళు ఛాలెంజ్ చేశారు. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. అక్కడ ఉన్న ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తరప్రదేశ్ ప్రొహిబిటింగ్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ విత్ హలాల్ సర్టిఫికేషన్. అంటే హలాల్ సర్టిఫికేషన్లో అది తయారు చేయడం కానివ్వండి, స్టోర్ చేయడం కానివ్వండి, అమ్మడం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇది ప్రొహిబిట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. దీన్ని ఛాలెంజ్ చేసుకొని కోర్టుకి కేసు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళే కేసు తీసుకొచ్చారు కాదు, ఛాలెంజ్ చేసినారు జమైతే ఉలమా వాళ్ళు చాలా క్లియర్గా ఛాలెంజ్ చేశారు. దాంతోపాటు హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఏం ఛాలెంజ్ చేస్తున్నారంటే మేము హలాల్ సర్టిఫికేషన్ చేస్తున్నాం, దాంట్లో తప్పేం లేదని. గవర్నమెంట్ ఏమంటున్నారంటే మాకు కూడా ప్రాబ్లం లేదు, మీరు ఫుడ్ సర్టిఫికేషన్ పెట్టుకోండి. దానికన్నా ముందు సాయి గారు, ఈ హలాల్ అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకుంటే మనం హలాల్ ఎందుకు చేస్తున్నారు, వాట్ ఈస్ ద హలాల్ సర్టిఫికేషన్? సో హలాల్ అనేది ఒక సర్టిఫికేషన్ ఇస్లామిక్ లాలో పర్మిసిబుల్ ప్రోడక్ట్స్ ఏమేమి పర్మిట్ చేస్తారు. ఇప్పుడు ఇస్లాంలో మనకు అందరికి తెలుసు పోర్క్ అనే ప్రోడక్ట్ వాళ్ళు వాడరు, అసలు పోర్క్ వాళ్ళకి పడదు. సో పోర్క్ అసలు మెన్షన్ చేయకూడదు, వాళ్ళ దాంట్లో అసలు పర్మిట్ కూడా చేయదు, మీరు ఆలోచించి కూడా లేదు, దట్స్ నాట్ అలౌడ్, సింప్లీ నాట్ అలౌడ్. సో ప్రోడక్ట్ షుడ్ బి ఎడిబుల్ అంటారు, డ్రింకబుల్, ఎడిబుల్ అండ్ యూసబుల్ బై ముస్లిమ్స్, తినడానికి తాగడానికి వీలైనవి బై ముస్లిమ్స్, అది కూడా ముస్లిమ్స్ ఏం తాగొచ్చు ఏం తినొచ్చు అని చెప్పడానికి కావాల్సింది. మీరు ఒక హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఇప్పుడు 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో. వీళ్ళు హలాల్ సర్టిఫికేషన్ మీరు అక్కడ వెళ్తే ఓకే మేము ఈ ప్రోడక్ట్ని హలాల్గా సర్టిఫై చేయాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేయాలి, 60,000 రూపాయలు. వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్కి ఫీజు ఉంది. హలాల్ ట్రేడ్ మార్క్ ప్రింటింగ్కి పర్మిషన్ తీసుకోవడానికి దానికి సపరేట్ రేట్ ఉంది, అన్నిటికీ సపరేట్ రేట్, ఆలోచించండి. అండ్ వీళ్ళు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటున్నారు. వీళ్ళు ఎవరండి? ఆర్ దిస్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్ బాడీ అండి సాయి గారు? వీళ్ళు ఎవరు ఇది పర్మిట్ చేస్తున్నారు? వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి గవర్నమెంట్ దగ్గర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు, క్లెన్లీనెస్ కానీ అవనివ్వండి. ఇప్పుడు హలాల్ది ఒక సర్టిఫికేషన్ చూస్తే సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హలాల్లో మీట్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీటే మెయిన్ అన్నమాట. మీరు ఈ యానిమల్ని చంపేస్తున్నప్పుడు హలాల్ సర్టిఫికేషన్ ప్రకారం యానిమల్ ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది, అది కోసేస్తారు, బ్లడ్ లీక్ అవుతూనే ఉంటుంది, అది అట్లనే చనిపోతుంది అన్నమాట, చాలా పెయిన్ఫుల్. అదే టైంలో ఝట్కా అని సిక్ కమ్యూనిటీ వాళ్ళు వాడుతున్న మీట్ ఉంది, నార్త్ ఇండియాలో చాలా పాపులర్ సిస్టమ్. ఝట్కా ఒకే దాంట్లో ఫినిష్. అవును సరే, మీరు మళ్ళీ డిబేట్లో వస్తుంది, అది పేటా వాళ్ళు వచ్చి హిందూ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు బలి చేస్తున్నారు, కోడీలు కొడుతున్నారు, మేకలు కొడుతున్నారు అంటారు, కానీ హలాల్ వాళ్ళ దగ్గర వెళ్ళి ఇదంతా మాట్లాడారు. మీరు అనగానే మొన్న పెటా వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ట్వీట్ మాత్రమే కాదు, బాలకృష్ణ ఏదో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకరు ఒకే వెట్తో కొట్టారు, ఆ మేకను బలి ఇచ్చినట్టు. దాని మీద కేసు ఫైల్ చేసింది పెటా. బక్రీద్ అప్పుడు ఏమైంది మరి, ఒక్కటన్నా ఫైల్ చేశారా మీరు అని పెటా వాళ్ళని నిలదీస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియా. ట్రై చేసి చూడండి, వాళ్ళు లేదుగా, బక్రీద్ మొత్తం జరిగేదే అది, ఆ టైం జుదా చేసేస్తారు వాళ్ళు, సింపుల్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే అంటే ఈ ట్రస్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది ఏ సర్టిఫికేషన్ కింద ఎట్లా చేస్తారనేది, ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హలాల్ అనే బిజినెస్ భారతదేశంలో సర్టిఫికేషన్ అండ్ ప్రొడక్షన్ అండ్ సేల్లో 10,000 కోట్ల బిజినెస్. ఫస్ట్ మీరు ఈ లా పెట్టినప్పుడు ఏది, మీరు ముందు ప్రేయర్ చేసేసి ఇది జగ్లర్ వేల్ కోయాలంటే అది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే చేయాలి హలాల్ దాని ప్రకారం. అంటే ఆటోమేటిక్గా మీరు నాన్ ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, ఆ ట్రేడ్ నుంచి నాన్ ముస్లిమ్స్ని తీసేస్తున్నారు.
ఎంటైర్ స్లాటర్ ట్రేడ్ నుంచి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని ఆ బిజినెస్ నుంచి మీరు కమ్యూనిటీని కంప్లీట్గా కొంచెం కమ్యూనిటీ విత్ ఇన్ హిందూ కమ్యూనిటీ మీ ట్రేడ్లోనే ఉన్నారు చాలా మంది వాళ్ళని మొత్తం ఎక్స్క్లూడ్ చేసేస్తున్నారు. జట్కా మీట్ వద్దు మాకు, అదే మంది ఇక్కడ జట్కా మీట్ ఎక్కువ ప్రామినెన్స్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో లేదనమాట. ఇది వీరేం చేస్తున్నారంటే, మీరు రా మెటీరియల్స్ అడిటివ్స్ అంటే మీరు ఒక చికెన్ కర్రీ తయారు చేస్తుంటే హలాల్ మీట్ వచ్చింది కరెక్టే, కానీ ఆ హలాల్ మీట్ దాని మీద వేసే మసాలా, దాంట్లో వేసే మసాలాలు, దాంట్లో వేసే ఉప్పు, దాంట్లో వేసే నూనె అంత హలాల్ ఉండాలంట. ఇది అర్థం కావట్లేదు సాయి గారు. ఎందుకంటే మీరు మీట్ గురించి మాట్లాడుతాం, ఓకే కిల్లింగ్, ఈ మసాలాలు ఎక్కడి నుంచి వచ్చిందండి హలాల్? సుప్రీంకోర్టులో కేసు ఇంకా సిమెంట్, స్టీల్, షూస్, షర్ట్, ఎందుకు అపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ కేరళలో పృథ్వీరాజ్ యాక్టర్ ప్రమోట్ చేశాడు, అది హలాల్ ఫ్లాట్స్ అంట. ఇది ఎక్కడ సాయి గారు? ఇది అర్థం కావట్లేదు. ఇది ఏంటి, అది వాళ్ళ ఉద్దేశం ఏంటి? దీన్ని బేస్ చేసుకుని ఒక కొంత మనీ దాన్ని ప్యారలల్ సిస్టమ్ గవర్నమెంట్ సిస్టమ్ ఉంటే మేము ఇంకో సిస్టమ్ నడిపిస్తాం, మాకు యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు, మాకు పర్సనల్ చాలు అంటున్నారు. సరే మీరు షరియా లా, ఈవెన్ క్రిమినల్ లాకి పెట్టండి, చేయిలు కూడా తల కోసేసడం అన్నీ మేము పెడతాం, ఎక్కడ కూడా చేద్దాం మనం. అది కూడా అప్పుడు వద్దంటారు, అప్పుడు బిఎన్ఎస్ కావాలంటారు, పాత ఐపీసీ కావాలంటారు. కానీ దీనికి సో అది కాకుండా హ్యాండ్లింగ్ ఆఫ్ రా మెటీరియల్ అది కూడా హలాల్ ఉండాలండి. దాని తర్వాత సప్లై చేస్తున్న వాళ్ళకి కూడా హలాల్ సర్టిఫికేషన్ ఉండాలంట. అప్పుడు ఆ ట్రేడ్ నుంచి మీరు మొత్తం ఒక కంప్లీట్ కమ్యూనిటీని తీసేస్తున్నారు. అంటే ఎక్సెప్ట్ ముస్లిం, మిగతా అందరినీ చంపడం కూడా కాదు యానిమల్ని, దాని ప్యాకింగు, దాని స్టోరేజు, దాని డిస్పర్స్మెంటు, దాన్ని అమ్మడం అంతా ఇట్ షుడ్ బి ముస్లిమ్స్ ఓన్లీ, హలాల్. ఎందుకంటే సాయి గారు అది ఇంకోటి, సేల్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ప్రొహిబిటెడ్. అక్కడ చంపుతున్న ప్లేస్లోనా, అమ్ముతున్న ప్లేస్లోనా, అంటే బార్ అండ్ రెస్టారెంట్లో హలాల్ ఫుడ్ అమ్మకూడదా? క్లారిటీ ఏంటి? వీళ్ళు అన్నిటికంటే సాయి గారు ప్యారలల్లీ వీళ్ళు ఎకానమీ నడిపిస్తున్నారు. దీనికి ఇంకోటి, అన్ని అప్లయన్సెస్, టూల్స్ కడగాలంట. దీన్ని అన్ని చేసే ముందు మంచిది, క్లీన్ ఉండాలి. అందరూ అంటారు ఇప్పుడు ఫుడ్ హ్యాండిల్ చేస్తున్నా క్లీన్గా ఉండాలి. ఎవ్రీ వర్కర్ ఈజ్ ఎంకరేజ్డ్ హూ ఈజ్ అండర్ గోయింగ్ ఫుడ్ సర్వింగ్, తయారు చేయడం కాదు, సర్వ్ చేస్తున్న వెయిటర్లు కూడా హలాల్ ట్రైనింగ్ తీసుకోవాలంట. అప్పుడే ఆ రెస్టారెంట్కి హలాల్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఫుడ్ సపరేట్, మసాలాలు సపరేట్, షూస్ సపరేట్. ఇది హలాల్ రెస్టారెంట్. కేరళకి వెళ్తే మీకు కనిపిస్తుంది హలాల్ రెస్టారెంట్. హైదరాబాద్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ హలాల్ బోర్డు పెడతారు వాళ్ళు, హలాల్ సర్టిఫైడ్. అప్పుడు ముస్లిమ్స్ వచ్చి అక్కడ తింటారంట, హిందువులు కూడా వెళ్తారు. మన వాళ్ళు అంతే కదా, తెలుసు, మన అందరికి తెలుసు ఇది పాత్ర. ఇంకోటి, దేర్ మస్ట్ బి ఎ సపరేట్ స్టోరేజ్ ఫర్ వెట్ అండ్ డ్రై మెటీరియల్స్ అండ్ రా మెటీరియల్స్ మస్ట్ బి అరేంజ్డ్. అదంతా ఓకే. ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ హలాల్ ప్రోడక్ట్స్. అంటే ఒక బండిలో, ఒక కోల్డ్ చైన్ వెహికల్లో మీరు హలాల్ మీట్ తీసుకెళ్తుంటే నాన్ హలాల్ మీట్ తీసుకోకూడదంట. దాంట్లో అక్కడ కూడా మీరు ఒక కమ్యూనిటీని పక్కన పెట్టేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ని అవుట్ చేసేస్తున్నారు. వాళ్ళు అంటాడు రేపు, అరే ఇది 1000 కిలోలు వస్తున్నాయి మీ హలాల్ మీటు, మీదేమో 100 కిలోలు ఉంది, ఇది నేను తీసుకెళ్ళాను లేదు, నాకు దీంతో తీసుకెళ్ళకూడదు అంట, 100 కిలోలు నువ్వు ఇక్కడ పంపించుకో అంటాడు. పోయింది కదా బిజినెస్. ఆలోచించండి. మన వాళ్ళు అనుకుంటారు ఈ హలాల్ అంటే ఏంటనేది. సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్. ఈచ్ టైం మీరు సర్టిఫై చేస్తున్నప్పుడు ప్రోడక్ట్కి డబ్బులు కట్టాలి. వీళ్ళేమంటున్నారు సాయి గారు, ఇంకొక పెద్ద వీళ్ళ లాజిక్ ఏంటంటే, హలాల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఓన్లీ యాక్సెప్టెడ్ డొమెస్టికల్, మార్కెటబుల్ వరల్డ్ వైడ్. కరెక్ట్. మీరు సౌదీ అరేబియాకి పంపిస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి మీరు ఈస్టర్న్ ఫుడ్ ప్రోడక్ట్స్ చూడండి, కేరళ నుంచి వచ్చి చాలా ప్రోడక్ట్స్, మసాలా ప్రోడక్ట్స్ అంతా దాని మీద హలాల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్లో అమ్మడానికి. దాంట్లో మీరు చూస్తుంటే చాలా మటుకు కొన్ని డొమెస్టిక్ మార్కెట్లో రాగానే పెద్ద గొడవ నడుస్తుంది. ఎందుకు మన వందే భారత్ ట్రైన్లో గ్రీన్ టీ సర్వ్ చేశారు, హలాల్ గ్రీన్ టీ అని చెప్పేసి పెద్ద గొడవ నడుస్తుంది. నాకు అర్థం, టీ అంటే అది టీ ప్లక్ చేస్తున్నప్పుడు హలాల్ సర్టిఫికేషన్ కావాలన్నా, ఇప్పుడు దాన్ని క్యూర్ చేస్తున్నప్పుడు కావాలన్నా, దాన్ని ప్యాక్ చేస్తున్నప్పుడు కావాలన్నా, హలాల్ ఛాయ్లు ఎక్కడ వచ్చిందండి? అర్థం కాదు నాకు. సో ఈ ఎంటైర్ ప్రోడక్ట్స్ ఇది ఏమంటారు, ఈ ముస్లిమ్స్ ఒక్కరే కాదండి, నాన్ ముస్లిమ్స్ కూడా తింటారు ఇది హలాల్ ప్రోడక్ట్స్. సో మనం హలాల్ని ఎంకరేజ్ చేయాలంటున్నాం. సారీ, మీరు సెక్యులర్ కంట్రీ అంటాం మనం. దిస్ ఈజ్ నాట్ అలౌడ్. వరల్డ్ వైడ్ సాయి గారు హలాల్, గ్లోబల్ హలాల్ మార్కెట్ అది ఇప్పుడు వాళ్ళ గల్ఫ్లో మిగతా ప్లేసులు $600 బిలియన్. మనదే 10,000 కోట్లు తక్కువ మన క్యాల్కులేషన్. ఇంకోటి, అది ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టు చాలా బాగా చెప్పారు, తుషార్ మెహతా గారు, సాలిసిటర్ జనరల్. మీరు హలాల్ సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు ఒక ప్రోడక్ట్ విలువ $100 అని పెట్టుకుందాం సాయి గారు. హలాల్ సర్టిఫై చేయడానికి దాని మీద మీకు ₹5, ₹10 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది సర్టిఫికేషన్ తీసుకోవడానికి. ఒక్క ప్రోడక్ట్కి కాదు, బ్యాచ్ వైజ్. సో బ్యాచ్ వైజ్ మీరు 10,000 కట్టారో, 100 ప్యాకెట్లు, 1000 ప్యాకెట్లకు ఆ డబ్బులు కన్స్యూమర్ కట్టాలి. మళ్ళీ వెళ్తుంది హలాల్ సర్టిఫికేషన్ బాడీకి, డబ్బులు కట్టేది కన్స్యూమర్. మనం ఎందుకు కట్టాలండి? మాకు వద్దు హలాల్ ప్రోడక్ట్, మాకు ₹100 ఇవ్వండి, మాకు ₹110 వద్దు. మనం అడగాల్సింది, వీ హ్యావ్ అ రైట్ టు ఆస్క్. సూపర్ మార్కెట్లో వెళ్ళి మనం అడగాలి, ఇది మీరు హలాల్ మాకు వద్దండి,
మీరు అమ్మాలంటే సపరేట్గా పెట్టుకోండి, మాకు మా ప్రోడక్ట్కి హలాల్ మేము డబ్బులు ఇవ్వం, ఎక్స్ట్రా డబ్బులు మేము కట్టం దాని మీద. ఇదే సుప్రీంకోర్టు వచ్చిన మన ఆర్గ్యుమెంట్, నోటీస్ ఇష్యూ చేశారు అందరికీ సుప్రీంకోర్టు. ఎందుకు డబ్బులు కట్టాలంటే ఎక్స్ట్రా? ఇప్పుడు వీళ్ళు లాజిక్ ఏమంటున్నారు, మన ఆ డబ్బులు ఏమైనా మళ్ళీ ప్రభుత్వానికి వస్తున్నాయా? లేదు, ప్రైవేట్ ట్రస్ట్. మళ్ళీ దాన్ని ఎవరికి వాడతారో దేనికి వాడతారో తెలుసు మనకు. సాయి గారు, దిస్ ఇస్ ద సాడ్ పార్ట్. ఇది ఒక్కటే కాదు సాయి, చాలా ఉన్నాయి దీంట్లోకి. చెప్పకపోతే ఒక గంట సేపు కావాలి నాకు దీని మీద డిబేట్. ఎందుకంటే మన కేరళలో ఒక డిబేట్ చూశాను మలయాళం న్యూస్ ఛానల్లో. వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటుంది మన CBSE టెక్స్ట్ బుక్స్, అది ఒరిజినల్లీ ఎవరో కపూర్ అండ్ కంపెనీ ఎవడో ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఆ బుక్స్ ఇంకోరు ప్రింట్ చేయాలంటే వాడు కాపీరైట్ డబ్బులు ఇవ్వాలి. వాడు వీళ్ళు కాపీరైట్తో కంపేర్ చేస్తున్నారు, హలాల్ని కాపీరైట్తో కంపేర్ చేస్తారు. అరే మీరు వాళ్ళని ఎందుకు ఆపట్లేదు, వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు కాపీరైట్ ఫీజ్ అని చెప్పేసి. అరే బాబు, అది పుస్తకం, ఎవరో రాసిన పుస్తకం ఇంకోటి ప్రొడ్యూస్ చేయాలంటే కాపీరైట్ డబ్బులు ఇవ్వాల్సింది. ఇప్పుడు సాయి గారు వీడియో తయారు సాయి గారు వీడియో చేసి ఇంకోటి వీడియో వాడు ఛానల్ పెట్టుకోలేడు కాపీరైట్ కదా. సో మీకు కావాలంటే తీసుకోండి, మా దగ్గర డబ్బులు ఇవ్వండి మాకని చెప్పాలి. అది వీల్ గివ్ యూ వితౌట్ ద లోగో, మీరు వాడుకోండి అని చెప్పేసి. బట్ యూ హ్యావ్ టు పే అమౌంట్ ఫర్ దట్ అని. ఇది ఈ లాజిక్ అదే అర్థం కాదు. ఎందుకంటే ది ఎంటైర్ థింగ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి దమ్ముండే సాయి గారు, అది మెచ్చుకోవాలి యోగి ఆదిత్యనాథ్ గారికి. ఎందుకంటే ఆయన చేసిన దానికి ఇప్పుడు ఆటాకి అన్నిటికీ ఇప్పుడు వచ్చేస్తుంది హలాల్ సర్టిఫికేషన్ వచ్చింది. సో ఒక ఆటాని మీరు హలాల్ నాన్ హలాల్ అని ఎట్లా చెప్తారండి? కోట్లు సంపాదిస్తున్నారు ఈ బోర్డ్స్, హలాల్ సర్టిఫికేషన్ బోర్డ్స్. దీన్ని డెఫినెట్గా ఇప్పుడు ఆపాల్సిందే. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సపరేట్ మార్కెట్. మీరు అమ్మాలంటే మీరు అమ్మేసుకోండి, మాకు ఏ కోషర్ అని చెప్పింది సాయి గారు, జ్యూస్కి ఉంది అది. దే ఆల్సో హ్యావ్ ఎ మీట్ పాలసీ, కోషర్ అంటారు దాన్ని. కానీ వాళ్ళు ఎవరిని ఫోర్స్ చేయరు. నాన్ కోషర్ ఫుడ్ మీరు తినకూడదు, మీరు కోషర్ ఒక్కటే మేము ప్రొడ్యూస్ చేస్తాం ఇజ్రాయెల్లో, ఇంకా ఎవడని తినాలి మా ఫుడ్డే తినాలి. నో, దే హ్యావ్ ఎ డిఫరెంట్, అన్ని రిలీజియన్స్కి ఉంటుంది అది. ఇప్పుడు జైన్స్ ఉన్నారండి, వాళ్ళది ఉంటుంది, సాత్విక్ ఫుడ్ ఉంటుంది, కొంతమంది ఉల్లిపాయలు వాడరు. దీస్ ఆర్ ఆల్ వీల్ రెస్పెక్ట్. ఇప్పుడు మన రెస్టారెంట్ మన కంచి అని ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ చూసాను, జైన్ ఫుడ్కి చట్నీ సపరేట్గా ఇస్తున్నారు కౌంటర్లో. సో విచ్ ఈస్ అక్సెప్టబుల్. ఎస్, వాళ్ళ రిలీజన్ కొద్ది. కొన్ని ప్లేసెస్లో వెజిటేరియన్స్ వెళ్ళరు, ఎస్పెషలీ జైన్ కమ్యూనిటీ వాళ్ళు. ఎందుకంటే నాన్ వెజ్ సర్వ్ చేస్తున్న రెస్టారెంట్లో వెజిటేరియన్ నాన్ వెజ్ ఉన్న రెస్టారెంట్ వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వెసల్స్ దేనికి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మీరు వాడే గిన్నె హలాల్ తయారు చేస్తున్న ఫుడ్కి వాడే గిన్నె ఇంకో దానికి వాడకూడదంట. మరి రేపు హోటల్లో అనుకుంటాడు, ఏ దీనికి ఖర్చు దానికి ఖర్చు, హలాల్ హలాల్ మాకు నాన్ హలాల్ వద్దు, హలాల్తోనే నడిపించుకుంటాం బిజినెస్. ఒక్కొక్కసారి బోర్డు కూడా పెట్టాడు, ఎందుకంటే వాడు బిజినెస్ పోతుంది ఇంకా ఎవరైనా గొడవ చేస్తారని చెప్పి బోర్డు, కానీ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడు ఎక్స్ట్రా మనకి. సో డెఫినెట్ ఎవరో హలాల్ తీసుకుంటున్నారో వాళ్ళు బోర్డు పెట్టాల్సిందే బయట. వీ హ్యావ్ టు నో వెదర్ వీఆర్ బీయింగ్ ఛార్జ్డ్ ఎక్స్ట్రా. మా దగ్గర మీరు 10, 20, 30 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద, అది మీరు తీసుకోకూడదు. చాలా చాలా క్లియర్గా చెప్పాలి సాయి గారు. ఎందుకంటే ఇది ఒక మాఫియా సాయి గారు, ఇది పెద్ద మాఫియా అది. ఎందుకంటే దీన్ని ఆపకపోతే నెక్స్ట్ ఇంకా దేనికైనా వచ్చేస్తారు. రేపు మెడిసిన్స్ కూడా పెడతారు, రేపు పారాసిటమాల్ కానీ దాని హలాల్ ఇస్తారు, హిమాలయ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి, హలాల్ పెట్టేస్తారు దాని మీద ఉంటాయి. సో డెఫినెట్గా మీరు ముస్లిం కంట్రీస్కి చేస్తున్నారు, మాకు ప్రాబ్లం లేదు, మీరు బయట అమ్ముకోండి. ఓకే, మీరు యూఎస్కి వెళ్తే, స్విట్జర్లాండ్కి వెళ్తే అక్కడ హలాల్ ఫుడ్ దొరుకుతుందా మీకు? అక్కడ ఉన్నది తినో లేకుంటే వెళ్ళంటారు వాళ్ళు. మీ నడిమిట్లో నేను కొన్నిసార్లు చూస్తే కాంట్రవర్సీ వచ్చింది. మెక్డానల్డ్స్ వాళ్ళు ఒక బోర్డు పెట్టారు, ఇక్కడ KFC వాళ్ళు బోర్డు పెట్టారు, హలాల్ ఫుడ్. ఇమ్మీడియట్గా మన వాళ్ళు బాయ్కాట్ స్టార్ట్ చేశారు, దెబ్బకి ఆపేశారు. అంటే వాళ్ళకు దే నో ద లెసన్స్ వెరీ క్లియర్లీ. సరే, మీ హలాల్ కాకుండా మీ దాంట్లో ముస్లిమ్స్ వచ్చి తినకపోతే నో ప్రాబ్లం. సాయి గారు చెప్పండి, 20-30 సంవత్సరాల ముందు ఈ హలాల్ ఉండేనా సాయి గారు? అసలు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు? సరే, గల్ఫ్ కంట్రీస్లో ఉండే, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది అది. ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా ఏమో రివర్స్ గేర్లో వెళ్తుంది, అది ఆ ఫార్వర్డ్ గేర్లో వెళ్ళిపోయి వాళ్ళు 4th గేర్ 5th గేర్లో నడుస్తుంటే మన వాళ్ళు రివర్స్ గేర్ వేసుకుంటున్నారు. అర్థం కాదు, వై షుడ్ వీ గెట్ పనిష్డ్? సౌదీ అరేబియా ఓపెన్ అప్ చేస్తున్నారు, వైన్ సర్వ్ చేస్తున్నారు, లిక్కర్ సర్వ్ చేస్తున్నారు. వీళ్ళేమో ఇది ఇట్లాంటి రూల్ తీసుకొచ్చి మాకు అల్లగోల్, మీ ఒక సెక్యులర్ కంట్రీ అంటారు. అట్ ద సేమ్ టైం మీరు సెక్యులర్ అన్నప్పుడు ఇదందుకండి మీకు సపరేట్గా? మీకు ఒక న్యాయం కావాలి, మీకు ఒక రూల్ కావాలి? కాదండి, సారీ, దిస్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే హలాల్ సర్టిఫికేషన్తో నాన్ హలాల్ కస్టమర్స్ని మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, చేయకూడదు. అండ్ డెఫినెట్గా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు బ్రింగ్ అవుట్. నేను అదే అడుగుతాను, తెలంగాణ గవర్నమెంట్కి దమ్ముందా, ఆంధ్ర గవర్నమెంట్ దమ్ముందా అంటే ఆపడానికి? డెఫినెట్లీ ఇక్కడ ఉన్న హిందువులు దే షుడ్ ప్రొటెస్ట్. హిందువులు అక్కడే కాదు, ఎనీ నాన్ ముస్లిం ఆర్గనైజేషన్ షుడ్ ప్రొటెస్ట్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ హలాల్ ప్రోడక్ట్స్. ఆల్రెడీ నార్త్ ఇండియాలో జట్కా ప్రోడక్ట్స్ పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది, జట్కా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సిక్ కమ్యూనిటీలో. దే ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ హలాల్ ఫుడ్, హలాల్ మీట్. వాళ్ళు దే హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ జట్కా మీట్. సో వాళ్ళని మీరు వైలేట్ చేయట్లేదా? చెప్పకుండా, బోర్డు పెట్టకుండా వైలేట్ చేస్తున్నారు మీరు వాళ్ళది. సో డెఫినెట్లీ క్వశ్చన్ హస్ నౌ కమ్ టు us, లీగలీ ఇట్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ సాయి గారు. ఎస్. అండ్ ఇంకోటి ఇట్లాంటిదే కేరళలో కూడా సమస్త కేరళ అనే ఒక ఆర్గనైజేషన్, జమాయిత్
జమాయతుల్ ఉలామా, సమస్త కేరళ జమాయతుల్ ఉలామా. ఉలమా. సో అది ఆర్గనైజేషన్ చెప్తోంది ఏంటంటే మాస్క్స్లో ఉమెన్ అండ్ మెన్, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ప్రేయర్ చేసుకోవడం అన్యాక్సెప్టబుల్ అని వాళ్ళు చెప్తున్నారు. సో మేము యాక్సెప్ట్ చేయము, అసలు అట్లాంటిది ఉండకూడదు. అవర్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్, ఎనీథింగ్ దట్ గోస్ అగేన్స్ట్ షరియా కెనాట్ బి యాక్సెప్టెడ్. సో వీళ్ళ రిలీజియస్ లీడర్ ఇంకా చాలామంది ఉన్నారు, ఒక అలీకుట్టి ముస్లియార్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాస్క్ ఒక్కటే కాదు సాయి గారు, ఎక్కడైనా కానివ్వండి ఆ మహిళలు పురుషులు కాంపీట్ చేయకూడదు. స్పోర్ట్స్లో కూడా కంపీట్ కూడా చేయకూడదు. ఒకటే జగల కనిపించకూడదు. అన్రిలేటెడ్ మెన్ అండ్ ఉమెన్. ఇది మనం తాలిబాన్లో చూస్తాం, మనం ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఇప్పుడు విండో కూడా బంద్ చేసేమన్నారు. విండో కట్టకూడదంట ఇంట్లో, చూస్తుంటారు మీరు కొత్త రోజు మహిళలు బయటికి చూస్తారని చెప్పి. ఆలోచించండి. సరే ఆ తాలిబాన్ వాళ్ళ పనికి వెళ్ళండి. మనం ఏంటండి ఇక్కడ సౌదీ దీనికన్నా ముందు చెప్పిన మాటకెళ్ళి హలాల్ లాగానే మనం అందరూ అన్ని కంట్రీస్ ఫార్వర్డ్ గేర్లో వెళ్తున్నప్పుడు మనమేమో రివర్స్ గేర్ వేసుకుంటున్నాం. వీళ్ళు ఏమనుకుంటున్నారండి? దట్ ఇండియా ఇస్లామిక్ రీజన్ అనుకుంటున్నారా, ఇస్లామిక్ కంట్రీ అనుకుంటున్నారా? ఒక ముస్లిం పైలట్ ఒక ప్లేన్ ఫ్లై చేస్తే మీరు దాంట్లో కూర్చోరా? ఒక ముస్లిం మహిళ ఆటో నడిపిస్తే మీరు దాంట్లో కూర్చోరా? కాలేజ్కి వెళ్తారు వీళ్ళు, కోవిడ్ కాలేజ్లో, అక్కడ ఏం చేస్తారండి? ఇది ఈ రివర్స్, ఈ రిగ్రెసివ్ మెంటాలిటీ అంటారు సాయి గారు. మాస్క్ ఒక్కటే కాదు, మాస్క్లో వీళ్ళు వెళ్ళిస్తున్నట్టు, కానీ ఒక్కరే దాన్ని కూర్చొని ఒక్క ప్లేస్లో ప్రే చేయకూడదంట. ఇదే మనుషులు శబరిమల గురించి మాట్లాడారు సాయి గారు, గుర్తుందా మీకు? శబరిమలలో మహిళలు ఎందుకు రానియట్లేదు, అదొక పాత రూల్ అది. అండ్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ శబరిమల, నోవేర్ ఎల్స్. అక్కడ లార్డ్ అయ్యప్ప ఈజ్ ఇన్ యోగిక్ పాస్చర్, అక్కడ వెళ్ళలేరు మీరు ఆ మహిళలు. అంటే సర్టన్ ఏజ్ గ్రూప్, అందరని కాదు, సర్టన్ ఏజ్ గ్రూప్ కెనాట్ గో దేర్, అంతే. దాని మీద ఇంత గొడవ జరిగిన వాళ్ళు ఇప్పుడు నోరు తెరవట్లేదు సాయి గారు. కాంగ్రెస్లో ఒక్కడు కూడా నోరు తెరవట్లేదు, కాంగ్రెస్లో కేరళలో. వాళ్ళకి భయం, దీని మీద ఒక స్టాండ్ తీసుకుంటే మనం ఓట్లు పోతాయి కదా, ఎందుకు ఇదంతా కిరికిరి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇదొక రూలు. ఈ మన హలాల్ లాగా చెప్పినట్లని ఈ సున్నీ స్కాలర్, వీళ్ళు సున్నీ ఆర్గనైజేషన్ సాయి గారు, సమస్త కేరళ జమాయతుల్ ఉలమా అని చెప్పేసి. సో వాళ్ళు కట్టారంటే కట్టరు సాయి గారు. మీరు ఒకసారి అనిపిస్తే తాలిబాన్ ఇస్ మోర్ సెన్సిబుల్ అనిపిస్తారు మనకు. అవునా? అంత అంటే వాళ్ళు యూసీసీ యూనిఫామ్స్ ఇవ్వాలి కూడా వద్దు మాకు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మాకు తీసుకోవు. ఎందుకండి? తీసుకుంటే ఏమవుతుందండి? మా రిలీజియన్తో సంబంధం, మీ రిలీజియన్తో యూసీసీకి ఏం ప్రాబ్లం అండి? ట్రిపుల్ తలాక్ వచ్చినట్టు పెద్ద గొడవ చేశారు వీళ్ళు కూడా. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం. ఏం చేశారండి లాస్ట్లో? ట్రిపుల్ తలాక్ వచ్చిందా? ఏమైనా చేశారా? ఏం చేయలేదు. సో వీళ్ళది ఏంటంటే సాయి గారు, వాళ్ళకి భారతదేశంలోని కాన్స్టిట్యూషన్తో ఏ సంబంధం లేదు వీళ్ళకి. వాళ్ళకి కావాల్సిందంటే ఇస్లామిక్ రూల్. మీరు మలప్పురం సైడ్లో వెళ్ళండి, నార్దర్న్ కేరళలో, ఇట్ ఇస్ టిపికల్ ఇస్లామిక్ రూల్. మీరు ఈ రంజాన్ టైంలో అక్కడ హోటళ్ళు బంద్ అయితే సాయి గారు, హోటల్లో ఫుడ్ సర్వ్ చేయరు. ఆలోచించండి, అది ఎవరైనా ఉండేయండి, హిందువులైనా ముస్లింలైనా హోటల్ బంద్ చేసి పడేయాలి, అంతే కదా. ఎందుకండి? మేము కూడా ఉపవాసం పెట్టుకుంటాం కదా అప్పుడప్పుడు, హిందువులు కూడా. ఆ రోజు మీరు బంద్ చేయండి, దుకాణాలన్నీ బంద్ చేయండి, అప్పుడు వాళ్ళ రూల్ అలాగే ఉంటుంది. ఆ రూల్ మాకు సంబంధం లేదంటారు. సో డెఫినెట్గా దాని గురించి చాలామంది డిబేట్ నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వన్ గుడ్ థింగ్ ఇస్, ఇది ఈ సంస్థది ఈ ముస్లిం ప్రొటెక్షన్ ఆర్డినెన్స్, ఈ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు మనకు చేయకూడదు. ఆర్డినెన్స్ సేస్ ద హస్బెండ్ షుడ్ బి జైల్డ్. అది మేము మెయింటెనెన్స్, హస్బెండ్ బయట జైల్లో ఉన్నప్పుడు ఎట్లా ఇస్తాడని అడుగుతుంది. అది మీకు పాయింట్ కాదండి. హస్బెండ్ ఎక్కడి నుంచి ఇచ్చుకుంటాడు, వాడు జైలుకి వెళ్తే ఓకే, వాడు ఇవ్వాల్సిన బ్యాంక్ నుంచి డిడక్ట్ చేస్తారు ఏదైనా ఒకటి. బట్ ద పాయింట్ ఇస్ నాట్ దట్. ఈ సంస్థ అనే ఆర్గనైజేషను ఈ ఉమెన్ మెన్, అక్కడ ఏమైందంటే సాయి గారు, ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే అక్కడ పిఎఫ్ఐ వాళ్ళ గ్రూపు, పిఎఫ్ఐ బ్యాన్ అయినప్పుడు వాళ్ళ పొలిటికల్ పార్టీ ఓకే, వాళ్ళు ఒక గ్రూప్స్ నుంచి ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు, ఎస్డిపిఐ. అంటే వాళ్ళు ఆ పేరు పెట్టలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అందరు రండి, మనం పార్క్స్లో వచ్చి పొద్దున ఎక్సర్సైజ్ చేద్దాం అందరు కలిసి అని చెప్పి. చాలామంది మహిళలు వెళ్ళారు, ముస్లిం మహిళలు కూడా వెళ్ళారు. దాంట్లో ట్రాక్ సూట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, లేకుంటే డ్రెస్ వేసుకొని, ఏదైనా సల్వార్ వేసుకొని వెళ్ళారు. అక్కడ మొదలైంది ప్రాబ్లం. సడన్గా ముస్లిం మహిళలు కూడా పార్క్కి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కాకుండా ఇంకెవరెవరో అందరితో కలిసి, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది ఏంటని చెప్పేసి. రేపులో ఒలింపిక్స్కి వెళ్ళొద్దంటారా వీళ్ళు? ఒలింపిక్స్లో వెళ్ళొద్దు, ఒలింపిక్స్లో పార్టిసిపేట్. సౌదీ అరేబియా వెళ్తున్నారు, మోస్ట్ కన్జర్వేటివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇరాన్ అథ్లీట్స్ ఆర్ గోయింగ్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మీకేంటండి ఈ ప్రాబ్లం? మహిళలు పోటీ చేయకూడదు, మహిళలు పక్కన కూర్చోకూడదు, అబ్బాయిలు. అరే మీరు 18th century 16th centuryకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనుషులు ఉన్నారు కేరళ లాంటి స్టేట్లో. అదే బాధ అనిపిస్తుంది అనమాట. మరి మీరు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తారండి? యూ కెనాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. మీరు ఆపాల్సింది ఇది ఎప్పుడో ఇమీడియట్గా. లక్కీలీ మన తెలంగాణలో ఈ పిచ్చి ఇంకా రాలేదు సాయి గారు. ఏ రోజు వస్తుందో తెలియదు ఇక్కడ. అది కూడా ఓవైసీ గారు ఏం తీసుకొస్తారు రేపు తెలియదు. కానీ ఓవైసీ స్టిల్ కొంచెం మెచ్యూర్. దీనికన్నా చూస్తే కొంచెం బాగా అనిపిస్తుంది, మాకు సెన్సిబుల్ అనిపిస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది. కానీ డెఫినెట్గా
దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఫస్ట్ టైం కాదు సాయి గారు, దీనికన్నా ముందు కూడా చాలా టైం ఇట్లాంటి కన్జర్వేటివ్ ఇస్లామిక్ స్కాలర్స్ చెప్తుంటారు. కానీ నాకు బాధ అంటే అక్కడ ఉన్న ఒక్క పొలిటికల్ పార్టీ ఎక్సెప్ట్ బీజేపీ అనుకోండి, మిగతా ఒక్క పొలిటికల్ పార్టీ సిపిఎం అది ఇది చెప్పారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ముస్లిం లీగ్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, వీరెవ్వరు నోరు తెరవరు సాయి గారు. దీని గురించి కండెమ్ చేసి ఎవర్రా నువ్వు చెప్పడానికి అని అడగడానికి దమ్ము లేదు వీళ్ళ దగ్గర. అది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.